వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చిట్టి ముత్యాలు రైస్ తోటి వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో 1:2 రేషియోలో వాటర్ వేసేసుకొని నానబెట్టేసి ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని, ఒక 2 స్పూన్స్ వరకు నూనెని వేసి బాగా కాగనివ్వాలి. ఇలా కాగిన నూనెలో మనం బిర్యానీ దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ దినుసులు నేను ఏమేమి వేశానంటే అందులో లవంగ మొగ్గ, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, చెక్క, జాపత్రి, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, ఒక నల్ల యాలుక్క ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసేసి దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కాసిన జీడిపప్పు పలుకులు కూడా వేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకొని వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన దగ్గర ఏమేమి అందుబాటులో ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఓన్లీ క్యారెట్ అండ్ క్యాలీఫ్లవర్ మాత్రమే ఉన్నాయి, అందుకని నేను అవి 2 మాత్రమే వేశాను. మీరు ఇంకా కావాలంటే కార్న్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మనకి ఏమేమి అందుబాటులో ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసేసి ఆ టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. బిర్యానీ మంచి టేస్ట్‌ని ఇస్తుంది. టేస్టింగ్ సాల్ట్ హెల్త్‌కి అంత మంచిది కాదు, నేను కొద్దిగా యూస్ చేశాను. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కర్డ్, ఒక హాఫ్ వరకు మనం లెమన్ జ్యూస్ వేసేసి బాగా మిక్స్ చేసి వీటినంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అయింది అని తెలియడం కోసం మనకి ఈ మసాలాలో వేసిన ఆయిల్ అంతా మనకి బయటికి వచ్చేస్తుందనమాట. అప్పుడు మనకి మసాలా శుభ్రంగా ఫ్రై అయిపోయినట్టు మనకి అర్థమవుతుంది. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ముందుగానే నానబెట్టేసుకున్న నీళ్ళు, బియ్యం అన్నీ కలిపి మొత్తం ఒకేసారి వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసుకుంటే మనకి ఒక 20 మినిట్స్‌లో బిర్యానీ అనేది నీట్‌గా కుక్ అయిపోయి రెడీ అయిపోయి ఉంటుందనమాట. అంతే. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు.